హలో వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వంట ఏంటి అనుకుంటాం? చికెన్ కుండ. మంచిగా కిడ్డీ బలిసిన కోడిని దొరకబట్టేసాం అనమాట. బ్రో ఎవరిని సాగు పోతున్నావు భయ? సాగు కూడా పడిపోతాను. కోడి చచ్చిపోయింది, దాని సాగుకే పోతున్నాం. ఈ ప్రాసెస్ కోసం మనం మంచి లొకేషన్కి అయితే వచ్చేసినాం. అంటే మా ఇంటి పక్కనే అనుకో. చికెన్ అంటే అదంటే కాదురా, ఫస్ట్ కుండదేగానే నేను వేలు నీళ్ళు కాబెట్టుకొని అనుకున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పింకీ పింకీ పాంకి అది పట్టుకొని రా పోరా. పాంకి ఇగో నువ్వు అదిగో ధర్మశాంతి, ఇగో ధర్మశాంతి ఇద్దరిది. సరే మీరు అందరూ అవి పట్టుకొని రండి, నేను కొంచెం కాలు ఉంటాను అన్న. ఇవ్వడంట నిన్ను తింది. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు అది నువ్వు ఇది వేరు వేరు కమాన్ కమాన్ నన్న ఉంది. చలో 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 అడుగుండి 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 ప్లీజ్. मस्त शेड जो नाही राणीला. నువ్వు కూరగాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీదే. నువ్వు అల్లం వెల్లిగడ్డ, కారం ఇట్లా అన్నీదే. నువ్వు కట్టెలు కూడా తీసుకురా మళ్ళా. ఈ టమాటాలు అవసరం లేదు, కెమెరామెన్. టమాటాలు ఉల్లిగడ్డలు అంతా అవసరం లేదు, మనకు ఓన్లీ పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చెఫ్ గారు ఇప్పుడు మనకి ఏమేమి అవసరం అయితే? మనకు ఏం అవసరం ఉంది, ఓన్లీ పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కళ్ళు ఉంటే కళ్ళు వస్తే బాగుండు. కళ్ళు మీరే తాగలే అన్న పొద్దున, అంతగాని తాగే అన్న. మీరు పండుకున్నారు ఇవర. అక్షయ్ గారు చెప్పండి, మనం ఎంతసేపు అనుకున్నాం ప్లాన్? హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. అంతేనా? ఓకే. నేనే చికెన్ స్పాన్సర్ అయినా, అందుకని అంత షో చేస్తుండు. మిగతా స్పాన్సర్ ఎవరు? మిగతా స్పాన్సర్ అందరూ. మిగతా అంటే నాట్ చికెన్, డ్రింక్స్ స్పాన్సర్ బై సన్నీ. సన్నీ సన్నీ నాకే పెట్టావా పిటాయ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాసెస్లో కట్టెలు అయితే సెట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం దిట్టంగా ఉన్న 3 రాళ్ళని అయితే ఎంపిక చేసుకోవాలన్నమాట. సో మనం చికెన్కి అయితే ఫస్ట్ స్నానం చేయాలి నీట్గా. ఆ తర్వాత వచ్చేసి మిక్సింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. నిదానంగా గంటతో వేసుకోవాలి, చేతితో వేసుకోకూడదు అన్నట్టు. ఎందుకంటే చికెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చచ్చిపోతాయి. ఇంగ్రీడియంట్సా ఏమంటారు వాటిని? అంతా కరెక్ట్గా ఉన్నా కానీ మూత పెట్టడం మర్చిపోయినాం. వచ్చింది కుక్క. అరే కింద పడుతుందిరా, కింద పడుతుంది, కళ్ళలకు పొగొత్తాంది. ఏ గట్టిగా పో, పానమే లేదు పిల్లలకు. కుండ దింపినాక తెలిసింది ఏంటంటే వాళ్ళు ఉప్పు వేయలేమక్క అర్థమైంది. పీస్ ఏమో మంచిగా మెత్తగా ఉడికింది, మావాడు ఉప్పు వేసి మర్చిపోయాడు. అట్లున్నది సంగతి. జబర్దస్త్ అయింది. అవునా సార్? ఎగ్జాక్ట్లీ. వేరే అంటే వేరే పొగలు పొగలు తినాలి. అరే అందరు బయటికి పోయిన వేళ విశేషంలో మేము దొబ్బి తింటాను పాపం. చికెన్ టెండర్ ఉడికింది, మస్తు ఉన్నది. ఎవడు అడిగారు నిన్ను? పీస్ మాత్రం జబర్దస్త్ ఉడికిపోయి. కుండ చికెన్ అంటే కుండ చికెన్ లెక్క ఉన్నది. పొగ వచ్చింది. కొండ నువ్వు రావా? ఫస్ట్ తిన్నప్పుడు ఫ్లేవర్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. అదే అవును, జబర్దస్త్. ఎట్లుంది అక్షయ్ చికెన్? బాగుంది, ఫెయిల్ కాలే, పాసా? చికెన్ ఉడికిందా మంచిగా? నేను 10 ఇస్తా రేటింగ్, 10 ఇస్తా రేటింగ్. ఇక బాగుంది ఈసారి. ర్యాంప్ సూపర్ సూపర్. చికెన్ స్పాన్సర్ చెప్తాడు ఈసారి. చికెన్ స్పాన్సర్ గారు చెప్పండి ఒకసారి. మీరు బ్రో మస్తు ఉడికింది,
సూపర్ ఉంది బా చికెన్ 10 out of 10. ఫెయిల్ అసలు మంచిది రోటీ అయితే మస్తు ఉంటది బ్రెడ్ తో తింటే మాత్రం అసలు వేరే కదా వద్దని ఈసారి అలా తింటారా రా బ్రెడ్కి పోవాలి ఇప్పుడు ఎవరైనా పోతారు తక్కువ బ్రెడ్ For more videos, Thanks. Love you. Forever.